చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తల కార్యంలో ఉండే 10వ అధ్యాయము. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనము నేను చదువుతాను, మీరు అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. గత కొన్ని వారం నుంచి మనం యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నాం. అందులో యేసుక్రీస్తు శరీరధారిగా రావడం గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు శరీరధారిగా రావడం ఎందుకు ప్రాముఖ్యమంటే, ఆయన మన నిమిత్తం వచ్చాడు, మనకు ప్రతినిధిగా మనలాగా ఒక మనిషిలాగా వచ్చాడు. అందుకని ఆయన యొక్క దైవిక స్వభావం గురించి మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క మానవ స్వభావం గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో తాను కూడా కొన్ని సందర్భంలో ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన కనపరచుకోవడం బైబిల్ మనం చూస్తాం. మరికొన్ని సందర్భాల్లో ఆయన కేవలం ఒక సాధారణమైన మనిషి వలె ఆయన తను తాను కనపరుచుకోవడం, మాట్లాడడము బైబిల్ మనం చూస్తాం. గత వారం మనం చూసారు, ఆయన మనవలే శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండెను. ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను. ఇప్పుడు చూడండి, చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆయన మనవలే శోధింపబడి, ఆయనలాగా మనము శోధింపబడ్డాము అని బైబిల్ చెప్పట్లేదు, మనలాగా ఆయన శోధింపబడ్డాడని బైబిల్ చెప్తుంది. మనలాగా శోధింపబడ్డ అర్థం ఏంటంటే, మనకి శోధనలు అనేటువంటివి ఏ తీవ్రతతో ఉంటుందో, అది మన పైన ఒక రకంగా ఎంత ఒత్తిడికి మనల్ని గురి చేస్తుందో, అదే స్థాయిలో యేసుక్రీస్తు కూడా మనలాగానే శోధింపబడ్డాడు. అంటే మన శోధింపబడేటప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటో, శోధింపడినప్పుడు ఆయన యొక్క పరిస్థితి కూడా అలాంటిదే. కాకపోతే ఒకే ఒక వ్యత్యాసము ఉంది ఆయన శోధనకి మన శోధనకి. ఏంటంటే ఆయన అందులో నుంచి ఆయన పాపం లేని వాడిగా దాన్ని జయించి బయటికి ఆయన వచ్చాడు. ఆ ఒక్కటి మాత్రమే, రిజల్ట్లో మాత్రమే ఆయనకి మనకి డిఫరెన్స్. కానీ శోధనలో మాత్రము ఒక మనుష్యులంగా మనం ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తామో,
ఎగ్జాక్ట్ అలాంటి అనుభవాలు కూడా యేసుక్రీస్తు సైతము వెళ్ళారు. ఇప్పుడు చూడండి, అది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన మన వలె శోధింపబడ్డాను అన్నప్పుడు ఆయన నిజంగా దేవుడు మాత్రమే అయ్యుంటే దేవునికి శోధన అటువంటిది సాధ్యము కాదు. కానీ ఆయన శోధింపబడ్డాడు అనే విషయం ఏం చెప్తుందంటే ఆయన మనలాగా ఉన్నాడు కాబట్టి ఆయన శోధింపబడ్డాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆయన మనకి సహాయం చేయగలవాడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, యేసుక్రీస్తు శోధింపబడ్డాడు కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఒక మనిషిలాగానే ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకను ఒక మానవుడు తన యొక్క బలహీన పరిస్థితుల్లో తన సమస్యలు కూడా ఇంకను దేవుడు అర్థం చేసుకుంటాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం కలిగి మనము జీవించవచ్చు. కారణం ఏంటంటే ఆయన దేవుడు అని కాదు, కానీ ఆయన మనిషిగా వచ్చి మనలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. కాబట్టి మనిషి ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని గురించి, నేను ఏ సమస్యలు గుండా వెళ్తున్నా అవన్నీ ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన కూడా వాటి గుండా వెళ్ళాడు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఆయన అందులోంచి విజయముతో బయటకు వచ్చాడు కాబట్టి నన్ను కూడా అందులోంచి బయటకు ఆయన తీసుకొస్తాడు. ఊబులో ఉన్నటువంటి వాడిని రక్షించాలంటే బయట ఉన్నవాడితో రక్షించగలుగుతాడు. ఊబులో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించాలంటే ఊబులో ఉన్నవాడు రక్షించలేడు. అందులోంచి బయటకు వచ్చినటువంటి వాడు బయట ఉన్నవాడే రక్షించగలుగుతాడు. అలాగే యేసుక్రీస్తు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఈజీగా మనలను రక్షించగలుగుతాడు. అదే గత వారం మనం చూసాం. ఈరోజు కూడా ఆయన యొక్క మానవ స్వభావం గురించి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన మనిషిలాగానే, ఆయన చాలా సందర్భాల్లో మనిషిలాగానే ఆయన చాలా కార్యాలు చేశాడో బైబిల్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బైబిల్ చదివిన వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు గురించి. ఇక్కడ చూడండి, ఒకసారి మరో చదువుతాను. దేవుడు నజరేయుడైన యేస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. గమనించిన మాట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ బైబిల్లో మనం మాట చూస్తున్నప్పుడు యేసుక్రీస్తులో ఏ విషయాన్ని మనం చూస్తున్నాం, ఏ సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుతుందంటే బైబిల్ ఇక్కడ చూడండి, మనం గమనించాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తుని గురించి మనము ధ్యానించేటప్పుడల్లా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన కేవలము దేవుడు మాత్రమే కాదు, ఆయన మనిషి కూడా. అలా కొన్ని సందర్భంలో ఆయన మనిషిలాగా ప్రవర్తించినప్పుడు, అంటే ఆయనకు ఆకలి వేసినప్పుడు, లేదంటే బైబిల్లో ఆయన టైర్డ్ అవడం, అంటే ఆయన అలసిపోయినప్పుడు, ఇలాంటి సందర్భాలు చూసి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఒక విషయం ఏంటంటే ఆయన ఏదో 50% మనిషి 50% దేవుడు అని కాదు, ఆయన 100% మనిషి 100% అయిన దేవుడు. ఇప్పుడు చూడండి, జనరల్గా అది మన మైండ్స్కి అర్థం కాకపోవచ్చు, కానీ మనం నమ్మాలి. ఎందుకంటే అందుకనే యేసుక్రీస్తు పుట్టుకే పెద్ద అద్భుతం అంటాం. అందుకనే కన్య మరియ ద్వారా రావడం అంటే అది చాలా పెద్ద అద్భుతం. అందుకనే క్రిస్మస్ జరిగించుకుంటాం. ఎందుకంటే అది గొప్ప మర్మము, అది అందరికీ అంత ఈజీగా అర్థమయ్యేటువంటి కార్యము కాదు. కానీ ఆయన పుట్టుక ఎలా సాధ్యము అంటే మనకి ఎగ్జాక్ట్గా 100% మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన 3.5 సంవత్సరముల పరిచర్య కాలం, లేదా ఇంకా చెప్పాలి పుట్టిన దగ్గర నుండి కూడా ఆ 33.5 సంవత్సరాల వరకు ఆయన జీవితాన్ని మనం చూస్తే కొన్ని సందర్భంలో ఆయన 100% ఆయన కేవలం మనిషిలాగా మాత్రమే కనబడతాడు. అందుకనే చాలామంది ఆయన దేవుడని నమ్మడానికి ఇష్టపడలేదు. అలాగే అదే కొన్ని సందర్భంలో ఆయన ఎంత గొప్పగా ప్రవర్తిస్తాడంటే, ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తాడంటే ఆయన ఖచ్చితంగా మనిషి అయితే కాదు, ఆయన నిజంగా దేవుడు కాబట్టి అంత గొప్ప కార్యాలు ఆయన చేసాడు అని రూఢిగా మనం చెప్పగలుగుతాం. అది చెప్తుందంటే కొన్ని సందర్భంలో ఆయన కేవలం మనిషిగానే కనబడతాడు, కొన్ని సందర్భంలో ఆయన కేవలం దేవుడుగా మాత్రమే కనబడతాడు. అందుకని చూడండి, ఆ రెండు మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దీన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆయన 100% మనిషి 100% దేవుడు. ఆ రెండు కూడా ఆయనలో సమానంగా ఉన్నాయి. ఒక మనిషి అటువంటి వాడికి ఎలాంటి స్వభావం ఉంటుందో 100% అలాంటి స్వభావం ఆయనకు ఉంది. అదే సమయంలో దేవుడు అన్నవాడికి ఎలాంటి దైవిక స్వభావం ఉంటుందో 100% అదే స్వభావం ఆయన ఇంకను కలిగి ఉన్నాడు. రెండు ఆయనలోనే ఉన్నాయి. అందుకనే ఐస్కసినటువంటి ఆయన పెద్ద అద్భుతం అని చెప్పాలి. అందుకనే మనం ఎంత తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా బైబిల్ చెప్తున్న మాట అంటే దేవుడు యేసుక్రీస్తుని అభిషేకించిన బైబిల్ మనం చూస్తాం. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించాను అని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు బైబిల్లో ఉందంటే ఇప్పుడు చూడండి, నిజంగా కనుక ఆయన దేవుడు మాత్రం అయ్యి ఉంటే దేవునికి పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ యాక్చువల్గా ఆయనకు అవసరము లేదు. ఆయనకి అభిషేకం అనేటువంటిది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అభిషేకం అన్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అభిషేకం అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే కొన్ని కార్యముల నిమిత్తము, కొన్ని ఉద్దేశాల నిమిత్తం ఆయన ప్రత్యేకపరచడం అని వస్తుంది. లేదంటే కొన్ని కార్యములు నెరవేర్చడానికి ఆయనకంటూ ఒక సామర్థ్యాన్ని ఇవ్వటం. దేవుడు అభిషేకించాడు అని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే కొన్ని కార్యాల నిమిత్తము ఆయన్ని ప్రత్యేకపరచడం అర్థం. లేదంటే కొన్ని పనులు చేయడానికి ఆయన ప్రత్యేకపరిచి ఆ పనిని విజయకరంగా జయకరము నడిపించడానికి అవసరం ఏంటంటే సామర్థ్యాన్ని ఇవ్వటమే బైబిల్ పదంలో అభిషేకం అని ఉంటుంది.
అభిషేకం అంటే ఏదో రకమైనటువంటి ఒక ఫీలింగ్ అని కాదు. అభిషేకం ఏంటంటే ఏంటంటే దేవుడు ఒక పనిని ఆ పనిని చేయడానికి ప్రత్యేకపరిచాడు. అంటే అర్థం ఏంటంటే ఆ పని మాత్రం నువ్వు బెస్ట్గా చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని, కెపాసిటీని దేవుడు ఇస్తాడు. దాన్ని అభిషేకం అంటాం. ఇప్పుడు అలా ఇక్కడ కూడా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఆయన్ని అభిషేకించాడు. ఇప్పుడు చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆయన్ని అభిషేకించాడు. అభిషేకం అర్థం ఏంటంటే సామర్థ్యం ఇచ్చాడు. అందుకని బైబిల్ అక్కడ నెక్స్ట్ లైన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు కాబట్టే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడినటువంటి వారన్నింటినీ కూడా ఆయన విడిపించడానికి బైబిల్ మనం చూస్తున్నాం, విమోచించిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే బైబిల్ బేసిక్గా మాట ఎందుకు చూస్తున్నామంటే ఆయన ఒక మనిషిగా ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహకారం ఆయనకి ఇంకనూ అవసరము అయ్యింది. ఇంకనూ యేసుక్రీస్తు దేవుని మీదే చాలా కార్యాలకి ఆయన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఒక మనిషి ఎలాగైతే నిజంగా దేవుని మీద మాత్రమే డిపెండ్ అయితే కొన్ని కార్యాలు సాధ్యమవుతాయో అలాగనే యేసుక్రీస్తు సైతము ఆయన కార్యములు జరిగించడానికి ఏ ఉద్దేశంతో దేవుడు పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చటానికి ఇంకనూ దేవుని యొక్క సపోర్ట్ అవసరమైంది, పరిశుద్ధాత్మక అభిషేకం అవసరమైంది, దేవుని యొక్క శక్తి సహకారము, దేవుని యొక్క తోడ్పాటు యేసుక్రీస్తుకి అవసరము అయ్యింది. ఇప్పుడు అందుకని చూడండి, ఎందుకని ఆయన దయ్య అపవాది చేత పీడింపడినటువంటి వారిని ఆయన విడిపించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనుషులంగా మనం ఉన్నప్పుడు అపవాది చేత పీడింపడేటువంటి విడిపించడం అంటే లేదా దురాత్మ శక్తులతో పోరాడాలంటే కేవలం మనిషిగా మాత్రమే నువ్వు ఉంటే నువ్వు వాటితో పోరాడలేవు. ఎందుకంటే దురాత్మ సమూహం అటువంటి వాళ్ళు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే మనుషుల కంటే ఒక రకంగా బలమైనటువంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి జస్ట్ ఒక మనిషిగా మాత్రమే చూస్తే, అంటే దేవుడు పిలుచుకోవడము లేదా దేవుడు అభిషేకించడం అది పక్కన పెట్టేస్తే, కేవలం మనిషిగా మాత్రమే మనం చూస్తే, దేవునికి సపోర్ట్ కాకుండా మనిషిగా మాత్రమే చూస్తే వాటిని దురాత్మ సమూహాన్ని జయించడము అంత సులువైన కార్యము. ఎందుకంటే ఆ సమూహం మనకంటే ఖచ్చితంగా బలమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు అందుకని బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు ఒక మనిషిగా వచ్చాడు కాబట్టే బైబిల్ చెప్తున్న మాట అంటే ఇంకను యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, శక్తితో నింపాడు. అందుకని బైబిల్ చెప్తున్న మాట అంటే ఆయన అపవాది చేత పీడింపడేటువంటి వారిని ఆయన విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, బైబిల్లో అపోస్తలు కూడా కొన్నిసార్లు అన్న గొప్ప అద్భుతాలు చేశారు. ఎన్ని గొప్ప అద్భుతాలు చేశారంటే వాళ్ళు అద్భుతాలు చేసినప్పుడు యాక్చువల్గా లిటరల్గా మనుషులు వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళు దేవుళ్ళే అనుకున్నారు, దేవుడే దిగొచ్చాడు అనుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ నమ్ముతున్నటువంటి దేవుడే వేరే రూపంలో వచ్చాడేమనేటువంటి ఒక భావంతో వాళ్ళు అపోస్తలను కూడా వాళ్ళు దేవుళ్ళుగా మార్చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే నిజంగా ఎందుకని వాళ్ళు అలా చేశారు? పౌల్ని బర్నబాని ఎందుకని వాళ్ళు అలా దేవుళ్ళకి ఎందుకు చూశారంటే అంతకుముందు అక్కడ పౌలు ఒక అద్భుతం జరిగించాడు. అద్భుతం జరిగించేసరికి ఒక పక్షవాయు గల వ్యక్తిని స్వస్థపరిచేసరికి, వాడు పుట్టుకతోనే పక్షవాయు గలవాడు, వాడిని స్వస్థపరిచేసరికి వాళ్ళు అంటున్నారంటే ఇది మనుషుల వల్ల అయితే సాధ్యము కాదు, ఇది దేవుడి వల్ల అయితేనే అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దేవుడు అయి ఉంటారు, దేవుడే దిగొచ్చాడు అనుకొని వాళ్ళు బల్లర్పించేద్దామని వాళ్ళు గుళ్ళు కట్టేద్దామని కూడా వాళ్ళు చాలా పౌలను తొందర పెట్టడం బైబిల్ మనం చూస్తాం. ఎందుకని అలా చూశారు? మనుషులు అయ్యుండి కూడా ఎందుకని వాళ్ళు దేవుళ్ళగా చూశారంటే అద్భుతం జరగగానే వాళ్ళకి పౌల మీద బర్నబా మీద అభిప్రాయమే మారిపోయింది. ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. అది క్యాజువల్గా పౌల్ని చూసి బర్నబాని చూసి అలా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చిందంటే అద్భుతం జరగగానే వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంత బలమైనటువంటి కార్యము మనుషులు వెళ్తే సాధ్యము కాదు, ఇది దేవుడి వల్ల అయితేనే అవుతుంది అనుకున్నారు వాళ్ళు. కానీ యాక్చువల్గా పౌలుకి బర్నబాకి వీళ్ళకి ఎలా సాధ్యమైంది అంటే ఇంకను దేవుడు పౌల్ని వీళ్ళని కూడా అభిషేకించాడు కాబట్టి, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు కాబట్టి, దేవుడు కూడా వాళ్ళ శక్తితో నింపాడు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా యేసుక్రీస్తు అద్భుతాలు చేసినట్టుగానే అపోస్తలుల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. అంటే బేసిక్ అక్కడ కారణం ఏంటి? అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ కార్యాలని చేయగలిగారు. అదే చెప్తుందంటే యేసుక్రీస్తు కూడా ఇంకను దేవుని మీద కొన్ని కార్యాలు మొత్తం దేవుని మీద డిపెండ్ అయ్యాడు. అదేం చెప్తుందంటే ఆయన ఆధారపడ్డాడు అన్నది ఏం చెప్తుందంటే ఆయన కూడా మనలాంటి మనిషే. కానీ ఇంకను యేసుక్రీస్తు ఎందుకు మనకి ఇన్స్పిరేషను, ఎందుకని యేసుక్రీస్తు మనకు మాదిరి, ఎందుకని చాలా విషయాలు మనం మనుషులు కాక యేసుక్రీస్తు ఎందుకు చూస్తామంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు కేవలం దేవుడిగా మాత్రమే వచ్చి ఉండుంటే 100% మనకు ఆయన ఎగ్జాంపుల్గా ఉండలేడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అని మనం అంటాం. కానీ యేసుక్రీస్తు మనకెందుకు మాదిరి? ఆయన వైపు చూస్తూ పరిపందం ఓపికత పర్యటన ఎందుకుంది? ఆయనను పోలి నడుచుకోమని ఎందుకుంది? ఆయన లాంటి మనస్సు మీరును కలిగి ఉండండి అని బైబిల్ ఎందుకు ఉంటుంది
ఆయన దేవుడు మాత్రమై ఉంటే సాధారణమైన మనుషులు మనకి బోధింపబడేటప్పుడు, మనకు బోధించేటప్పుడు ఆయనలాగా మీరు ఉండండి, ఆయనలాగా ఆలోచించండి, ఆయనలాగా ప్రేమను కనపరచండి, ఆయన పోలు నడుచుకోండి. ఆ మాట ఎందుకుందంటే ఆయన కూడా మనిషిలాగా వచ్చాడు కాబట్టి ఒక మనిషికి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి మనుషులు ఎవరు ఎగ్జాంపుల్ కాదు, మనకి క్రీస్తే యాక్చువల్గా నిజమైనటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఒక మానవ స్వభావం ఆయనకు ఉంది కాబట్టి ఆయన మనకు ఒక మాదిరిగా దేవుడు ఆయన్ని మనకు పెట్టాడు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇప్పుడు అందుకని యేసుక్రీస్తు ఎలాగైతే దేని మీద డిపెండ్ అయ్యాడో కొన్ని కార్యాలు చేయడానికి, అలాగే మనం కూడా ఇంకనూ దేవుని మీద డిపెండ్ అవ్వాలి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. అది యేసుక్రీస్తు కాబట్టి చేసేసాడని కాదు. ఎలాగైతే యేసుక్రీస్తు దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు ఆయన అభిషేకించాడు, పరిశుద్ధాత్మ సపోర్ట్ని ఇచ్చాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు చేశాడు, కాబట్టి ఆయన బెటర్గా బోధించాడు. ఆయన బోధించడం ఎవరు బోధించలేకపోయారు, ఆయన అద్భుతాలు చేసినట్టు ఎవరు చేయలేకపోయారు. దానికి బేసిక్ రీజన్ ఏంటి? ఆయన దేవుడు కాబట్టి అని కాదు, ఆయన దేవుడు కాబట్టి అయితే అది కూడా వాస్తవం. ఆయన దేవుడు కాబట్టి బోధించగలడు, అది ఎందుకు వాక్యం ఉండను కాబట్టి ఆయన బెస్ట్గా బోధిస్తాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట మనిషిగా కూడా వచ్చాడు కాబట్టి ఇంకను ఆయన కూడా దేవుని యొక్క అభిషేకము అవసరమయ్యింది, పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఆయనకి అవసరమైంది. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఈ కార్యాలు చేసిన బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు ఇప్పుడు అర్థం ఏంటంటే మనం కూడా నిజంగా దేవుని మీద ఆధారపడితే దాని అర్థం ఏంటంటే అలాగే దేవుని యొక్క సపోర్టు, దేవుని యొక్క సహాయం మనకు కూడా మన అనుదిన పరిస్థితుల్లో ఏ సందర్భానికి ఎలాంటి సహాయం మనకు అవసరమో దేవుడు అలాంటి సహాయాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఏ విషయంలో మనకు సపోర్ట్ అవసరం సపోర్ట్ ఆయన కూడా మనకి ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం దేవుని మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. దేవుని మీద డిపెండ్ యేసుక్రీస్తులాగా అద్భుతాలు జనరల్గా మనుషులు ఎందుకు చేయలేరంటే ఒక రీజన్ ఉంచండి. బైబిల్ ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త ఎందుకు దేవుడు ఆయన అభిషేకించిన మాటకు సంబంధించి కొంచెం బెటర్ ఒక వాక్యం ఉంది, అది చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చదువుతాను. చూడండి, యోహాను సువార్తలో ఉండి 3వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతాను. 34వ వచనం 2 లైన్లు చదువుతాను. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి అంటే యేసుక్రీస్తుకి, దేవుడు తాను పంపిన వానికి అంటే యేసుక్రీస్తుకి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూసారా? ఇప్పుడు చూడండి, ఇందాక అక్కడ మనం చూసాము యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించాడని మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకని అద్భుతాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు అంత గొప్పగా అంత బలమైన అద్భుతాలు చేయడం, అంత గొప్పగా బోధించడం, ఆయన అద్భుతాలకే కాదు ఆయన మాటలకు కూడా చాలామంది ఆశ్చర్యపోతారు. మన సువార్తలో మనం చూస్తాం. అంతలాగా ఎందుకని ఆయన బోధ కూడా చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన బోధ కొన్ని సందర్భంలో ఆయన శిష్యులు సైతం ఎందుకు అర్థం కాలేదు, అంత గొప్ప ఆయన ఎలా బోధించాడంటే దాని కార్యక్రమం బైబిల్ మనం చూస్తే దేవుడు ఆయనకు పరిశుద్ధాత్మ సపోర్ట్ ఇచ్చాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయనకి కొలత లేకుండా, అంటే అర్థం ఏంటంటే ఆ పర్సంటేజ్లో కూడా చూసుకుంటే పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఎంత దొరికిందంటే 100% దొరికింది. అంటే ఏదో కొంచెం కాదు, ఏదో 20%, 30% అని కాదు, కొలత లేకుండా అని చూస్తున్నాం బైబిల్లో. దేవుడు పరిశుద్ధాత్మ సపోర్ట్ ఆయనకి ఇచ్చినప్పుడు లేదా అభిషేకించినప్పుడు ఏ స్థాయిలో ఇచ్చాడు, పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఏ స్థాయిలో దేవునికి ఉంది, యేసుక్రీస్తుకు ఉంది. దేవుని యొక్క సపోర్ట్ ఎంతవరకు క్రీస్తుకు ఉందంటే 100% కొలత లేకుండా. అంటే అర్థం ఏంటంటే అభిషేకంలో కానీ ఇందులో కానీ ఎంత పాలు దేవుడు ఆయన్ని అభిషేకించాడు, ఎంత పాలు పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ దొరికింది క్రీస్తు కంటే 100% దొరికిందంట. ఇప్పుడు 100% ఎందుకు దొరుకుతుంది ఆయనకి అంటే దానికి రీజన్ ఏంటంటే ఆయన అంతగా దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి ఆయనకి అంత దొరికింది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా దేవుడు మనకి ఎప్పుడు కూడా ఎలాగైతే పేతురు అపోస్తలు దేవుని మీద ఆధారపడ్డారు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు, ఆత్మచేత నడిపింపబడ్డారు, ఇంకను మనం కూడా అలాగే కనుక నిజంగా కనుక ఎంత ఎక్కువ ఆధారపడతామో అంత ఎక్కువ దేవుని యొక్క సపోర్ట్ మనకి దొరుకుతుంది. జస్ట్ నువ్వు నాకు దేవుని సపోర్ట్ దొరుకుతుంది అని నువ్వు అనుకుంటే దొరికేది. అది దేవుడు సపోర్ట్ చేయడానికి నువ్వు ఎంతగా దేనిపై నువ్వు ఆధారపడ్డా నువ్వు రెడీ అవుతున్నది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకు దేవుడు అభిషేకించాడు కాబట్టి క్రీస్తు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను కాదు. ఆ స్థాయిలో అభిషేకము, అంత బలమైన అభిషేకం క్రీస్తుకి ఎందుకు ఉంది అంటే ఆయన అంత ఎక్కువగా దేవుని మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి ఆ హద్దులు లేకుండా, పరిమితులు లేకుండా దేవుడు ఆయన అభిషేకించాడు. పరిశుద్ధాత్మక సపోర్టు యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. ఎందుకంటే అంతగా దేవుని మీద డిపెండ్ అయ్యాడు. అదేం చెప్తుందంటే యేసుక్రీస్తు ఇంకో మనిషి కాబట్టి అంతలాగా దేవుని మీద డిపెండ్ అయ్యాడు. దేవుని మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి దేవుడు అంతగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన మనకి ఎగ్జాంపుల్.
ఆయన మనకి ఎగ్జాంపుల్. ఎలా ఎగ్జాంపుల్ ఆయన మనకంటే, మనము కూడా యేసుక్రీస్తులాగా దేవుని పైన ఆధారపడగలిగితే మనకు కూడా దేవుడు ఖచ్చితంగా సపోర్టు చేస్తాడు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు ఒకలాగా మనకు ఒకలాగా కాదు. ఎందుకంటే ఆదామును బట్టే, ఆదాము ఏం చేశాడని దాన్ని బట్టి మనపైకి దాని ఎఫెక్ట్ వచ్చింది. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే మనుషులకు ప్రతినిధిగా చివరి ఆదాము ఆయన వచ్చి ఆయన ఏదైతే చేశాడో దాని యొక్క ప్రభావం మన మీదకి వచ్చింది. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఆదాముకి మనకి వ్యత్యాసం లేదు. ఆదాము చేశాడు, ఆదాము పడిపోయాడు, మనం కూడా పడిపోయాం. ఇప్పుడు క్రీస్తు వచ్చారు, మన నీతిమంతులుగా తీర్చారు. ఆయన నీతిమంతుడుగా ఆయన తీర్చబడ్డా నీతిమంతుడు, మనం కూడా ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు ఎలాగైతే ఆధారపడ్డాడో అలాగే మనం కూడా ఆధారపడితే ఖచ్చితంగా దేవుని యొక్క సపోర్ట్ ఖచ్చితంగా మనకు కూడా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, దేవుని యొక్క సపోర్ట్ ఎంత దొరుకుతుంది అంటే, నువ్వు ఎంతగా దేని మీద ఆధారపడ్డా నువ్వు రెడీ అవుతావో ఆ స్థాయిలో మాత్రమే నీకు దేవుని యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఏ స్థాయిలో మనం డిపెండ్ అవుతాం ఆ స్థాయిలోనే. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేని మీద డిపెండ్ అవ్వం, కానీ అనుకుంటాం దేవుడు ఏంటి నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అనుకుంటాం. దేవుడు సపోర్ట్ ఎవరు చేస్తా అంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళకి మాత్రమే దేవుడు సపోర్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు 100% దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని చిత్తం చేయడమే నాకు అనుదిన ఆహారం అన్నాడు. ఎప్పుడది ఆకలేస్తున్న టైంలో, భోజనం టైం అయినప్పుడు అని మాట్లాడుతున్నారు, దేవుని చిత్తం చేయడమే నాకు అనుదిన ఆహారం అన్నాడు. అంటే ఆ స్థాయిలో ఆయన దేవుని పనిచేయడం గురించి, దేవుని లోపడ్డం గురించి ఆలోచించాడు. ఆ స్థాయిలో దాంట్లో ఆలోచించండి ఒకసారి. అంటే ఆయనకి దేవుని కింద ఉండాలని, దేవునికి లోబడాలన్న తీవ్రత ఆయనకి ఎంత ఉందో, ఆ ఆశ ఎంత ఉందో అర్థం చేసుకోండి. అందుకు ఊరిని ఏదో యేసుక్రీస్తు కాబట్టి దేవుడు కాబట్టి ఊరిని అలా ఆటోమేటిక్గా ఆయనకు జరిగిపోయిందండి అంతా అని అనుకోవద్దు. ఆయన ఇంకో మనిషి అనే విషయం మనం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి మనకైనా ఎగ్జాంపుల్ అయ్యాడు. దేవుడైతే మనకి ఎగ్జాంపుల్ అవ్వడు, మనకు మనిషి కాబట్టి ఎగ్జాంపుల్ అయ్యాడు. అదేం చెప్తుందంటే, మనం ఏ స్థాయిలో దేని మీద ఆధారపడడానికి ఇష్టపడతాం, దేవుడు చెప్పింది చేయడానికి ఏ స్థాయిలో ఇష్టపడతాం అన్న దాన్ని బట్టే దేవునికి సపోర్ట్ మనకి దొరుకుతుంది. అందుకని దేవునికి సపోర్ట్ దొరకలేదంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏదో సపోర్ట్ చేయట్లేదు అనుకోద్దు. దేవునికి సపోర్ట్ మనం దొరకట్లేదంటేనే అర్థం ఏంటంటే నువ్వు దేవుని మీద ఎక్కువ ఆధారపడట్లేదని అర్థం. ఎందుకంటే దేవుని మీద ఎంత ఎక్కువ ఆధారపడతామో అంత ఎక్కువ దేవునికి సపోర్ట్ ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. అందుకని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం, దేవుడు అభిషేకించాడు క్రీస్తుని, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. కాబట్టే అపవాది చేత పీడింపడుతున్నటువంటి వారందరినీ కూడా ఆయన విడిపించాడు, విడుదల చేశాడని బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే, ఇంకనూ ఆయన కూడా అభిషేకం అవసరమైంది. అపోస్తలకి ఎలాగైతే అవసరమైంది అభిషేకము, ఇంకను దేవునికి పని చేయాలంటే ఎలాగైతే అభిషేకం అవసరమో అలా ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు అభిషేకము అవసరమైంది. అదేం చెప్తుందంటే, ఇంకనూ ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి, నిజమైన మనిషిగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన కూడా పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ అవసరమైంది, దేవుని యొక్క అభిషేకం ఆయన కూడా అవసరమైంది. అంటే అర్థం ఏంటంటే, ఆయన కూడా మనిషిలాగానే జీవించాడు, మనిషిలాగా ఉంటూనే దేవునిపైన ఆధారపడుతూ పరిచయం ఆయన చేశాడు, ఒక మనిషిలాగా చేశాడు. అందుకని ఆయన మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి ఒకసారి, ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్తలకు వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. సో ఆయన ఇక్కడ ప్రార్థన మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతమ కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. ఇక్కడ గమనించండి, చాలా సందర్భంలో మనం చూస్తాం యేసుక్రీస్తు అనుదిన చర్యలు మనం ఒకటి ఏం గమనిస్తామంటే, ఆయన తరచుగా ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు ప్రార్థన చేయడం ఒకసారి ఆలోచించండి, ప్రార్థన ఎవరికి అవసరం ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థన నిజంగా ఎవరికి అవసరం? దేవుడికి ప్రార్థన అవసరమా? నిజంగా చూసుకుంటే మనము మనుషులము కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే కేవలం ఏదో ఒక యాక్టివిటీ కాదు, ఏదో ఒక కార్యం కాదు, ఏదో జస్ట్ అలా మనం మోకరించి ఏదో చేసి ముగించడానికి. ప్రార్థన అనేటువంటిది బేసిక్గా దేవునితో మనం మాట్లాడుతున్నాం, లేదా దేవునితో మనం సహవాసము చేస్తున్నాం. ఇప్పుడు అలాంటప్పుడు జస్ట్ ప్రార్థన అంటే ఊరినేదో ఒక కార్యము కాదనుకున్నప్పుడు, ప్రార్థన అంటే దేవుని పైన ఆధారపడడం అయితే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అయితే, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేసేటువంటి కొంత సమయం అయితే, ఇక్కడ బైబిల్ మీరు చూడండి, యేసుక్రీస్తు ఇంకను ఆయన దేవునితో సహవాసం చేస్తూనే తరచుగా ప్రార్థన చేస్తూ ఉండడం బైబిల్ మనం చూస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవుని కొన్ని కార్యాలు అడుగుతున్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవుని పైన మనం కొన్ని కార్యాల నిమిత్తం మనం ఆధారపడుతున్నాం. బేసిక్గా అది ప్రార్థన. ప్రార్థన అంటే ఊరినేదో నువ్వు చేసుకునేది కాదు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, అదే టైంలో దేవుడు నీతో సహవాసము చేస్తున్నాడు. ఇదేదో వన్ వే కమ్యూనికేషన్ కాదు. ప్రార్థన అంటే నువ్వు ఏకాంతంగా నువ్వు చేసుకుని వెళ్ళిపోయేటువంటి కార్యం కాదు. నువ్వు చేస్తున్నావు, అక్కడ నువ్వు మాట్లాడుతున్నటువంటి కార్యమును దేవుడు వింటున్నాడు.
ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ప్రార్థన ఎవరి కోసం? మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? దేవుడు వినాలని దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నిజంగా కనుక యేసుక్రీస్తు కనుక దేవుడుగా మాత్రమే ఉంటే దేవుడు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుడు వినేవాడు కానీ దేవుడు చేసేవాడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసేట అర్థం ఏంటంటే ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు, దేని మీద డిపెండ్ అవుతున్నాడు. కొన్ని కార్యాల నిమిత్తము ఆయన దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుడిని కొన్ని అడుగుతున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా అడుగుతాం కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాను ఏం చెప్తుంది? ఆయన కూడా కొన్ని కార్యాలు దేవుని అడుగుతున్నాడు, కొన్ని కార్యాల నిమిత్తం ఆయన దేవుని మీద డిపెండ్ అవుతున్నాడు. కానీ డిఫరెన్స్ మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడంటే మనకు డౌట్ వస్తుంది, ఆయన అడగడం ఏంటంటే అనుకుంటాం. మనం ప్రార్థన అంటే ఎంతసేపు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులనో, రోగమనో, బలహీనతలనో, లేదంటే స్వస్థని, ఇదే మనం ఆలోచిస్తున్నాం ప్రార్థన అంటే. కానీ ప్రార్థన అంటే కేవలం నీకు అవసరత వచ్చింది, నీకు రోగం వచ్చింది, ప్రాబ్లమ్స్ వచ్చింది, దానికి మించినటువంటిది ప్రార్థన. దానికి మించినటువంటిది. యేసుక్రీస్తు రోజు ప్రార్థన చేశారండి. ఆయన తినలేదు కాబట్టి తిండి కోసం ప్రార్థన చేశారని కాదు. ఆయనకి ఏదో రోగం వచ్చింది కాబట్టి స్వస్థత కోసం ప్రార్థన చేశారని కాదు. కానీ కూడా తెలుసా, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ప్రార్థన చేయము. కానీ యేసుక్రీస్తుకి ఆయన బేసిక్గా నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ప్రాబ్లమ్ క్రీస్తుకి యాక్చువల్గా లేదు. ఇంకను ఆయన డైలీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన ప్రార్థన మీద అంత డిపెండ్ అయ్యాడంటే, చాలా సందర్భంలో ఉదయం లేచేసరికి జనాలు చాలామంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి, జనసమూహం వచ్చినప్పుడు ఆయన ప్రార్థించడానికి వెళ్తే మనుషులకు పరిచర్య చేయడం సాధ్యం కాదని ఆయన కొంత నిద్ర సమయాన్ని తగ్గించుకొని మనుషులు రాకముందే ప్రార్థన చేయడానికి ఏకాంతంగా దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం బైబిల్ మనం చూస్తాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు జనరల్ మనం అంటే మనుషులు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను ఎలాంటి తర్వాత అంటాం మనం. కానీ యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళు తెలుసా? యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళు అంటే మనుషులు వచ్చడానికి వాళ్ళని కాదంటే ఇష్టం లేక అంతకన్నా ముందే ప్రార్థించడానికైనా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, అంటే ప్రార్థన అటువంటిది కొన్ని కార్యాలకి ఏమి ఆల్టర్నేటివ్ ఏమీ కాదు. మనం దేవుని పని చేస్తున్నాం కాబట్టి ప్రార్థన చేయమని పర్లేదు, ఎందుకంటే అల్టిమేట్గా ఇది కూడా దేవుని పనే కదా అనుకోవడానికి వీలు లేదు. యేసుక్రీస్తు వాక్య బోధ దేవుని పనే, మనుషులకు పరిచర్య చేయడం దేవుని పనే, మనుషులను స్వస్థపరచడం అది కూడా దేవుని పనే. ఇప్పుడు నేను ప్రార్థన చేయకుండా నేను దేవుని పనే కదా చేస్తాను, అది కూడా దేవునికి సంబంధించిందే కాబట్టి నేను ప్రార్థన చేయకపోయినా ప్రాబ్లం లేదులే అని అనుకోవడానికి వీలైతే లేదు. ఎందుకంటే నువ్వెంత చేస్తున్నా సరే ఇంకను నువ్వు దేవుని అడగాల్సినటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి, దేవుని మీద డిపెండ్ అవ్వాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి, దేవుని చెప్పుకోవాల్సిన టైం ఖచ్చితంగా నీ లైఫ్లో ఉండే తీరాలి, ఖచ్చితంగా ఉండాలి. అది కాదు ఈ రోజుల్లో ఏంటంటే ప్రార్థన అంటే చాలా అవుట్డేటెడ్ కార్యం ఈ రోజుల్లో విశ్వాసాలకి. వాక్యం వింటాం, ఇంకేంటంటే చేస్తాం, కానీ ప్రార్థన పెద్దగా చెయ్యం. కానీ బైబిల్ మీరు చాలా సందర్భంలో యేసుక్రీస్తు యాక్చువల్గా ఒక్కోసారి రాత్రంతానే ప్రార్థన టైం గడపడం బైబిల్ మనం చూస్తాం. కొన్నిసార్లు వేకుజామునే లేచి శిష్యులు కూడా పంపేసి వేకుజామున దూర ప్రాంతానికి ఏకాంతముగా ఆయన వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో సాయంకాలం వరకు చీకటి పడే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉండడం బైబిల్ మనం చూస్తాం. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి టైంలో ఆయన నియమించే టైం ముందు రోజు కూడా ఆయన రాత్రంతా ప్రార్థించడం బైబిల్ మనం చూస్తాం. అంటే ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆయనకి అంత ప్రార్థన అవసరం? ఆయనకి గెత్సేమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేశారు, శిలువ కార్యం చేసే ముందు ఆయన ప్రార్థన చేశారు. నిజంగా ఆయనకి ప్రార్థన అంత అవసరమా? ఆయన దేవుడు మాత్రం అయ్యి ఉంటే ఆయన నిజంగా ప్రార్థన ఆయనకు అవసరమా? ఆయన దేవుడు మాత్రమే కాదు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన భక్తి లేక ప్రార్థన చేస్తాడని కాదు, ఆయనకి అంత విశ్వాసం లేదు కూడా ప్రార్థన చేస్తాడని కాదు, లేదా పరిస్థితులు అంత ఒత్తిడిగా ఉన్నాయి కాబట్టి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేసాడని కాదు, లేదా టైం ఉంది కాబట్టి ప్రార్థన చేసాడని కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రార్థన చూసిన విధానం అర్థం చేసుకోండి. ఆయన ప్రార్థన ఊరిని ఏదో ఖాళీ ఉంటే చేసేటువంటి ఒక పనిలాగా చూడలేదు, లేదా ఎప్పుడన్నా సమస్యలు వస్తే అప్పుడు మాత్రం చేస్తే సరిపోద్ది అనుకున్నట్లుగా ఆయన బిహేవ్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రార్థన ఉంటుంది దాని మీద చాలా చాలా డిపెండ్ అయ్యాడు. ప్రార్థన మీద డిపెండ్ అయ్యాడంటే దాని అర్థం ఏంటంటే, నేను చెప్పారు అర్థం ఏంటంటే ఆయన దేవుని మీద డిపెండ్ అయ్యాడు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం నువ్వు దేవునితో మాట్లాడుతున్నాను కాదు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తావో అంత ఎక్కువగా ఆ తర్వాత నుండి నువ్వు చేసేటువంటి పనుల మీద దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చాలామందికి తెలియదు. మనము ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, ఎందుకని బేసిక్గా ఉదయాన్నే ప్రార్థన చేసుకోమని బేసిక్ ఎందుకు చెప్తారు? ఉదయాన్ని ఎందుకంటే యేసుక్రీస్తు ఉదయాన్నే చేస్తారు, ఉదయం చేస్తే దాని ఆ టైంకి ఏదో ప్రత్యేకత ఉందని కాదు. చాలామంది కొన్నిసార్లు మన బైబిల్ ఎంత ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతాం, యేసుక్రీస్తు ఉదయాన్నే చేశారని ఏదో కొన్ని హెబ్రీ భాషలో వెళ్ళిపోయి లెక్కలోకి వెళ్ళిపోయి ఆ టైంని లెక్కేసి వేకుజాను అంటే 3 గంటలకు లేచి ప్రార్థన చేశాడు. 3 గంటలు లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుందని చాలామంది చాలా ప్రసంగాలు 3 గంటలకు ప్రార్థన చేయడం గురించి చాలా ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో సైతం. 3 గంటలకు ప్రార్థన చేస్తే బలంగా ఉంటుందని. అంటే 6 గంటలు 7 గంటలు చేస్తే ప్రార్థన బలంగా ఉండదని అర్థం వాళ్ళు చెప్పేది.
బస్ వాళ్ళు 3 గంటలకు ఎందుకు అంటారు? బస్ బైబిల్ వేసుకేసి వెళ్ళినటువంటి ఆ టైంని దాన్ని తీసి ఇక్కడ వేకుజామున లేదా మొదటి గడి అని ఉండేసరికి ఉదయాన్నే 3 గంటలకని లెక్కేస్తారు. 3 గంటలు లేసి ప్రార్థన చేస్తే అంటున్నారు. బేసిక్ అర్థం అది కాదు. వేసుకేసి ఉదయాన్నే ఎందుకు లేచారంటే 3 గంటలు చేస్తే ప్రార్థన బాగుంటుందని చేసింది కాదు. ఎందుకంటే 6 గంటలకు లేచిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటే 6 గంటలకు ఎవరో ఉదయాన్నే ఇంటికి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. వాళ్ళు వెయిటింగ్లో పెట్టడం ఇష్టం లేక ఆయన తన సొంత వ్యక్తిగత టైంని, ఆయన రిలాక్స్ అయ్యే టైంని కూడా కట్ చేసుకొని ఆయన ప్రార్థన చేయడానికి దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం చూస్తాం. మనుషులను బట్టి ప్రార్థన డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నారు. అందుకని ఉదయాన్నే లేచి వెళ్ళిపోవడం బైబిల్ మనం చూస్తాం. ఎందుకని ఇప్పుడు మనం కూడా బేసిక్గా చాలామంది ఉదయాన్నే ప్రార్థన ఎందుకు చెప్తారంటే ఉదయాన్నే చేసేస్తే ఆ ప్రార్థన ఏదో చాలా బలంగా మారిపోద్దని కాదు. బేసిక్ మీనింగ్ అది కాదు. ఉదయం ఎందుకంటే ఫస్ట్ ఉదయం నువ్వు పీస్ఫుల్గా ఉంటుంది, నీకు అటెన్షన్ ఉండదు, నీ ఫోన్ ఏమి రింగ్ అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు తర్వాత చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏదో టైంలో నువ్వు బిజీ అయిపోతావు, మనుషులతో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతావు, నీకు టైం ఖచ్చితంగా ఉండదు, అనుకున్నంత క్వాలిటీ టైం నీకు ఉండదు. అందుకనే ఉదయాన్నే ప్రార్థన చేసుకొని జనరల్గా చాలామంది సలహా చెప్తారు. ఉదయాన్నే ఎందుకు అంటే ఉదయం చేస్తే బలమైన ప్రార్థన అని కాదు, ఉదయం నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేయగలుగుతావు, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అదే నువ్వు 9-10 గంటలు అనుకో, నీ ఫోన్ రింగ్ అవ్వచ్చు, ఎవరు తలుపు కొట్టచ్చు, ఇంకేదో జరగచ్చు. అందుకని బేసిక్ ఉదయాన్నే ప్రార్థన చేయమని చెప్తారు. యేసుక్రీస్తు అందుకని చూడండి, ఆయన నిజంగా ఏదైనా ఎప్పుడైనా చేయగలడు ఆయన. కానీ ఇంకో ఆయన ఉదయాన్నే లేచి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఏం చెప్తుంది ఒకసారి ఆలోచించండి. ఆయన ఉదయం ప్రార్థన ఏం చెప్తుందంటే బేసిక్గా ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఆయన ఫస్ట్ అవర్లోనే ఆయన ప్రార్థన ఏం చెప్తుందంటే ఆ రోజు జరిగేటువంటి కార్యాల మీద పూర్తి దేని మీద ఆయన డిపెండ్ అవుతూ వచ్చారు ఆయన. అందుకని ప్రార్థన చేశారు. ఎందుకంటే చూడండి, దేవునితో సహవాసం అనేటువంటిది లేదా కొంత టైం నువ్వు ప్రార్థనలో స్పెండ్ చేయడం అనే టైం గడపడం అనేటువంటిది ఆ రోజు నువ్వు చేసేటువంటి పనుల మీద దానికి ఎఫెక్ట్, ప్రార్థన ఎఫెక్ట్, దేవునితో సహవాసం చేసే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ప్రార్థన చేయడం అంత ఇంపార్టెంట్. కంటిన్యూగా ఎంతో కొంత దేవునితో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో నీకు ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తున్నది కాదు. ఈ ప్రార్థన డైలీ చేసే ప్రార్థన బేసిక్గా నువ్వు దేవునితో సహవాసం కోసం చేసే ప్రార్థన. అలాగా క్రీస్తే అంతలాగా ప్రార్థన చేశారంటే ఒకసారి మనం ఎంతలాగా ప్రార్థన మీద మనం డిపెండ్ అవ్వాలి. అయితే చాలామంది ఏంటంటే ఇది పెద్దగా అర్థం చేసుకోరు. కొన్ని ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు క్రీస్తు అందరూ చెప్పినట్టు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు, శిష్యులను ఏర్పాటు చేసినప్పుడు ప్రార్థన చేశారు. అంతలాగా ఆయన ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన అర్థం ఏంటి? నీ లైఫ్లో కూడా కొన్ని ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా ప్రార్థన ద్వారా దేని మీద ఆధారపడడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ముఖ్యమైన సందర్భాలు వచ్చిన ఎంతసేపు మనం ఎలా చేద్దామని భౌతికంగా ప్లాన్ చేస్తాం, కానీ దేని మీద వెళ్ళి డిపెండ్ అవ్వము. ప్రార్థన అంటే ఎవరో చెప్తే ఎవరో తోస్తే చేసేది ప్రార్థన అవుతుంది. నీకు నిజంగా ఆ టైంలో దేవునితో సమయం గడిపితే ఖచ్చితంగా నేను బెటర్గా కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు నాకు ఆలోచన ఇస్తాడు, కొన్ని కార్యాలను బెటర్గా చేయడం దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నేను దేవునితో సహవాసం చేసిన టైం అనేటువంటిది ఖచ్చితంగా నా అనుదిన కార్యాల మీద దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మితే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు సైతము అంత ఎఫెక్టివ్గా ఆయన ప్రతిరోజు జీవించారంటే బేసిక్ అర్థం ఏంటి? ఆయన అంతలాగా ప్రార్థన చేశారు. ఆయన టైంని కేటాయించుకొని ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒకసారి దాని గురించి ఆలోచించండి. విశ్వాసంగా మనం కూడా వాక్యం ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాం, కానీ ప్రార్థనకి ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపించాం. కానీ యేసుక్రీస్తు అంతలాగా ప్రార్థన చేశారంటే ఆలోచించండి. నిజంగా ప్రార్థన ఉంటే దానిలో ఖచ్చితంగా అది ఎంతలా నీ లైఫ్ని అది ఎఫెక్ట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. బహుశా కొన్ని సందర్భాల్లో మనకేంటంటే కొన్ని జరగకపోవడానికి లేదా కొన్ని లోటుపాట్లకి, చిన్న చిన్న సమస్యలకి బహుశా మనం ప్రార్థన సరిగ్గా చేయకపోవడమే బహుశా అయి ఉండొచ్చేమో. ఎవరు కనుక ప్రార్థన మీద డిపెండ్ అవ్వకపోతే ఎక్కడైనా సరే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, క్వాలిటీగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పని మీద, నువ్వు మాట్లాడే మాటల మీద, నువ్వు చేసేటువంటి కార్యం మీద దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు సైతం ఉదయాన్నే లేచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఏం జాగ్రత్త పడ్డారంటే ఆయన 10 మందికి కనబడాలని ఆయన ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేశాక ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చాను ఆయన 10 మందికి ఆయన చెప్పుకోలేదు. ఆయన ఎక్కడ కూడా ఆయన ప్రార్థన గురించి బోధించినప్పుడు కూడా నేను ఎలాగైతే ఉదయాన్నే ప్రార్థన చేస్తాను మీరు ఉదయాన్నే అలా ప్రార్థన చేయను ఎక్కడ కూడా ఆయన ప్రార్థన ఎగ్జాంపుల్గా తీయలేదు. ఆయన ప్రార్థనకు బోధించిన ప్రతిసారి బెస్ట్గా బోధించారు. కానీ బోధించిన ప్రతిసారి తండ్రి గురించి ఆయన చెప్పారు. ఆయన మీ పరలోకపు తండ్రి అని చెప్పారు, ఆయన మంచి తండ్రి అని చెప్పారు, ఆయన మంచి స్నేహితుడు లాంటోడని చెప్పారు, ఆయన మంచి వాళ్ళు ఇస్తాడని అలా చెప్పారు. కానీ ఇంత బెటర్గా ప్రార్థన చేస్తూ కూడా నాలాగే మీరు కూడా ప్రార్థించండి ఎక్కడ ఒక్కచోటు కూడా అని చెప్పలేదు ఆయన. అలా చెప్పలేదు. కానీ చాలామంది అలా చెప్తారు.
ఆయన ఎక్కడో అలా చెప్పలేదు. ఆయన ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఆయన పరలోక తండ్రి గురించే తెలియపరిచే ప్రయత్నం చేశారు. అది అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేస్తావని. అందుకని చూడండి, అందుకని ఎవరో తోస్తే ప్రార్థన చేయడం కాదు, ఎవరో అడుగుతారు ఎవరో చెప్తారు అని ప్రార్థన చేయడం తోస్తే కాదు. అందుకే చాలా మంది చూడండి, ఈ రోజులు పాస్టర్ ప్రార్థన చేసుకోవాలి, గంట చేయాలి, కనీసం అరగంటనే చేయాలి ప్రార్థన చెప్తారు. అలా ఎక్కడ తీసుకొచ్చి అలా చెప్పలేదు. మీరు కనీసం అరగంటనే ప్రార్థన ఎక్కడ అలా చెప్పలేదు ఆయన అలా చెప్పలేదు. కానీ ప్రార్థన చేయడానికి అవసరం ఏంటంటే ప్రేరేపణ ఖచ్చితంగా క్రీస్తు ఇచ్చారు. మీరు ప్రార్థన చేస్తే వింటాడని చెప్పారు. మీరు కనుక ఆయన చేపను అడిగితే తేలినిస్తాడా, రొట్టెను అడిగితే రాతినిస్తాడా, శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడు కాబట్టి మీరు అడగండి. అంటే ఇప్పుడు ఎందుకు అడగాలి అంటే నేను సాధించుకున్న దానికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని దగ్గర నాకు దొరుకుతుంది, అందుకనే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కొన్ని శ్రేష్టమైనటువంటి కొన్ని ఎందుకు మిస్ అవుతాం మనం, బహుశా కొన్ని కార్యాలు దేవుని కృపను బట్టి పొందుకుంటాం. కానీ అంటాను కొన్నిసార్లు ఇంకొంచెం బెటర్గా నీకు రావాలంటే బహుశా నీకు దేవుని కృపను కాకుండా నేను కూడా ప్రార్థన చేసుకుంటే ఇంకా మరింత శ్రేష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు బహుశా మనకి ఇస్తాడేమో. ఎందుకంటే ప్రార్థన అంటే ఖచ్చితంగా నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రార్థన గురించి అంత ఎక్కువ డిపెండ్ అయినప్పుడు మనం ఎంత డిపెండ్ అవ్వాలో కూడా ఆలోచించుకోవాలి మనం. అందుకే చెప్తాను చూడండి, మళ్ళీ ప్రార్థన ఎవరైనా చేసుకోకపోతే ఎక్కడైనా సరే సిన్సియర్గా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ మన కార్యాల మీద, మన లైఫ్ మీద, మనం మాట్లాడే మాటల మీద, నువ్వు చేసే కార్యాలు దానికి ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తే నువ్వు దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడవు. దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా మారుతాం, కానీ వేరేగా మనం కొన్ని సందర్భాల్లో ఎందుకని మనం దేవునిలాగా పోలి నడుచుకోము, దేవునిలాగా ఎందుకు మంచిగా మనం మాట్లాడలేము, మన నోరు ఎందుకు చాలా సందర్భంలో దేవుని వల్లే ఉండదు, ఉప్పు వేసేట్టుగా మనకి ఎందుకు ఉండదు, కొన్నిసార్లు ఎందుకు అలా మనం ప్రవర్తించమంటే బేసిక్ రీజన్ ఏంటంటే మనం దేవునితో సహవాసం ఎక్కువ చేయట్లేదు. కానీ ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఆయనలా మనం ఖచ్చితంగా మారుతాం ఆయన సహవాసం చేస్తే. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను చెప్పేది కేవలం నామకార్థంగా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం గురించి కాదు, నేను సహవాసం గురించి చెప్తున్నాను. నీకు ఏదో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం చెప్పుకోవడం గురించి మాట్లాడలేదు. నువ్వు ఆ టైంలో నువ్వు మాట్లాడతావో, నీ సమస్యలు చెప్పుకుంటావో, ఏడుస్తావో, ఏం చేస్తావు చెయ్యి, కానీ కొంత సమయం దేవునితో సహవాసం, ప్రార్థనలో దేవునితో సహవాసం చెప్తున్నాను. మన పిల్లలకి ఏం చెప్తాం, స్కూల్కి వెళ్ళిన ఏం చెప్తాం, బాగా చదువుకునే వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి అని చెప్తాం. మనం ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని మనం చెప్పాం. కానీ తీరా మనం మాత్రం ఆ విషయాలు మనం జాగ్రత్త మన పిల్లలు చెప్తాం, బాగా చదివే వాళ్ళతో మంచిగా మాడతాం, ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేస్తాం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని మనం చెప్తాం. కానీ మన విషయానికి వచ్చేసరికి మాత్రం మనం అలాగున్నా చెయ్యం, మనం ఎవరితో పడితే సహవాసం చేస్తుంటాం. అందుకే ప్రాబ్లం అంటే బేసిక్గా మనం చాలా విషయాలు మారపడానికి బేసిక్ రీజన్ ఏంటంటే మన సహవాసం కూడా కొన్నిసార్లు పరీక్షించుకోవాలి. మనం ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఎవరితో ఎక్కువ మారుతాం చాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ నీ మైండ్ మీద ఉంటుంది, నీ బిహేవియర్ మీద ఉంటుంది, నీ మాట మీద ఖచ్చితంగా ఉంటుంది. బెస్ట్గా ఎవరితో ఎక్కువ సహవాసం చేయొచ్చు, క్రీస్తు సహవాసం చేయొచ్చు. ఆయన మనకి మాదిరి అని అందుకే చెప్పాను. ఆయన దేవుడు కాబట్టి మాదిరి అని కాదు, ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి మనకైనా మాదిరి. నువ్వు ఆయన గురించి ఎంత ఆలోచిస్తావో, నువ్వు ఆయన మీద అంతగా సహవాసం మీద డిపెండ్ అవుతావో, ఆయన అంతగా నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడతావో, ఆయనకి అంత దగ్గర జరుగుతావో, అంతలాగా నువ్వు ఆల్మోస్ట్ ఆయనలాగా మారిపోతావు. అందుకని క్రీస్తు అంత ఎఫెక్టివ్గా ఆయన వాక్య పరిచర్య చేయడమే కానీ, మనుషులతో మాట్లాడే విధానమే కానీ, సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధానం కూడా ఆయన అంత బెస్ట్గా హ్యాండిల్ చేస్తారు. చూడండి, ఆయన ఒకసారి చూడండి, వ్యభిచారాలు పట్టుబడినటువంటి ఆమె కొంతమంది తీసుకొచ్చారు, యేసుక్రీస్తుని శోధించడానికి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి మోషే అలా చెప్పాడు కదా, రాళ్ళతో కూడా చంపమన్నట్టు నువ్వేం చెప్తావు, క్రీస్తుని శోధించడానికి వాళ్ళు ఆ పని చేస్తారు. అప్పుడు క్రీస్తు చూడు నిజంగా కొట్టి చంపేయమంటే ఆయన దయ చూపించిన వాడిగా ఉండడు. మోషే చెప్పిన దాని ప్రకారం చేసేయాలంటే కనుక ఆమె పట్ల ఆయన కృపను చూపించినట్టుగా ఉండదు, కృపను చూపించాలి, అదే టైంలో వాక్యాన్ని కూడా నెరవేర్చాలి. అప్పుడు క్రీస్తు ఏమైనా దశ చూడండి ఎంత బాగా హ్యాండిల్ చేశారు చెప్తున్నాను అన్నారు. మీలో ఎవరన్నా పాపం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాయి తీసుకొని వేయండి. ఒక్క మాట, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని చేయలేదు, పాపం మనుషుని చంపకూడదు అని అనలేదు, లేదా మోసాలు చెప్పాడు కానీ చంపాల్సిన అవసరం లేదని అనలేదు. మీలో ఎవరిలో అయితే లేదో, లేదా మీకు అనిపిస్తుందా మీలో ఎవరిలో కూడా పాపం అనిపిస్తుంది, మీరు అప్పుడు తీసి రాయా. ఆ ఒక్క మాటకి అందరూ సైలెంట్గా వెళ్ళిపోయారు. చూడండి, ఆ ఒక్క మాటకి సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ బలాన్ని ప్రదర్శించలేదు, ఏమి చేయలేదు, సింపుల్ ఒక్క మాట. అలా కోపంతో మాట్లాడిన మాట కూడా కాదు, కానీ ఆ మాటలో ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత జ్ఞానంగా ఒక సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేశారు. ఇప్పుడు అందుకంటే చాలా క్రీస్తు మనకి అన్ని విషయాలు, అందుకే మనకి మాదిరి అంటాను నేను. ఆయన దేవుడా అంటే దేవుడే, కానీ ఆయన మనిషిగా కూడా వచ్చాడు. అందుకనే ఆయన యొక్క మానవ స్వభావం అనేటువంటిది మనకి ఇన్స్పిరేషను, మనకి ప్రేరేపణ. ఆయన యొక్క మానవ స్వభావం అనేటువంటిది మన ఆయనలాగా మనం కూడా ఉండాలి, ఆయనలాగా నేను కూడా ఉండాలి, ఆయనలో నేను కూడా ఉండగలను అనడానికి యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావం అనేటువంటిది మనకి ప్రేరేపణ అవుతుంది.
దేవుని స్వభావం కాదు. ఎందుకంటే దానికి అసలు మనం కొంచెం కూడా పొంతనే మనకి లేదు. ఆయనకు దైవిక స్వభావం మనకి ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే మనం చేయలేం. అసలు ఆయనకి మానవ స్వభావమే చాలా సందర్భాల్లో మనకు సాధ్యము కాదు. కానీ ఇంకను ఆయన మనకి ఎగ్జాంపులే. ఆయన మనిషిగా కూడా చాలా ఉన్నతంగా బ్రతికాడు. కానీ ఇంకను ఉన్నతంగా బ్రతికినా సరే, ఆయనకి మనకి చాలా గ్యాప్ ఉన్నా సరే, ఇంకను ఆయన మనిషి కాబట్టే బైబిల్ అపోస్తులు అందరూ కూడా ఆయన్ని పోలి నడుచుకోండి, ఆయన క్రీస్తు కల మనసు మీరు కూడా కలిగి ఉన్నాయని చెప్పడం బైబిల్లో మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మనిషిగా వచ్చాడు, కానీ ఇంకను పాపం లేని వాడుగా ఉన్నాడని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, జనరల్గా చాలామంది కూడా ఏమంటారు, పేస్కస్ మనిషి కనుక అయితే మరి ఇప్పుడు ఆయన కూడా పాపగా మారిపోతారు కదా. ఎందుకంటే మనిషి అన్న అందరూ పాపం ఉన్నారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న బైబిల్ ఉన్నప్పుడు ఆయన కూడా మనిషిగా వచ్చేస్తే ఆయన కూడా పాపే కదా అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనిషిగా వచ్చాడు కానీ ఇంకొన ఆయన పాపి కాదు. ఆయన ఇంకొన మనలాంటి దేహం ఆయనకు ఉంది, శరీరంలో వచ్చాడు. శరీరంలో వచ్చినంత మాత్రాన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పాపంలో ఉన్నాడని అర్థం కాదు. ఎందుకంటే మీరు బైబిల్లో చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మనకు క్లియర్ అర్థమవుతుంది. ఏదైనా తోటలో పాపము రాక మునుపు ఆదాము మనిషి శరీరంతో ఉన్నాడు, కానీ ఇంకొన పాపం లేనివాడుగా ఉన్నాడు. అంటే మనిషి అనేటువంటి వాడు ఈ శరీరంతో ఉంటూ మానవ స్వభావంతో ఉంటూ కూడా ఒకానొక టైంలో పాపము లేకుండా కూడా ఉన్నాడు. ఆదాము తయారు చేయబడినప్పుడు పాపముగా లేడు. బేసిక్గా మనకి అంచనా ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోయినసరికి శరీరం ఉన్న ప్రతి ఒళ్ళు పాపమే, ఆటోమేటిక్గా శరీరం ఉంది కానీ మనం కూడా పాపులమే అనేస్తాం. కరెక్టే, శరీరం ప్రతి ఒళ్ళు పాపులమే, కానీ క్రీస్తు కాదు. మరి శరీరం ఉన్నాడు కదండి, ఇంకొక పాపం లేకుండా ఎలా ఉంటాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆ పాపము ఉండదు. అదిలా సాధ్యమంటే శరీరం ఉండి పాపం లేకుండా ఎలా ఉంటుందంటే, మరి ఒకప్పుడు ఆదాము కూడా శరీరంలో ఉంటూ కూడా పాపం లేనివాడు ఉన్నాడు కదా. అంటే మనిషి అన్నవాడు ఒకప్పుడు శరీరం ఉంటూ కూడా పాపం లేనటువంటి ఒక స్థితిలో బ్రతికాడు కదా. ఎగ్జాక్ట్ అలాగనే క్రీస్తు కూడా మనిషిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపం లేని అందుకే ఉన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు మనకి ఆయన ఎగ్జాంపుల్గా ఉంటాడు. మరి పాపం ఎప్పుడు మారాడు అంటే బైబిల్ మనం చూస్తే 2 కొరింథీ, ఒకసారి మాట ఎవరైనా తీయండి, 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉందన్నమాట. ఒక్కటి చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21 వచనం చదువుతా. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఇంకొక పాపం లేనివాడు ఉన్నాడని బైబిల్ మనం చెప్తున్నాం. మరి పాపి ఎప్పుడు మారాడండి, మన కోసం ఎప్పుడు చనిపోయాడండి అంటే ఆయన పాపిగా పుట్టి మన కోసం చనిపోలేదు. ఆయన సిలువలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఆయననే పాపముగా చేసాను కాబట్టి ఆయన పాపిగా మారాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటంటే మనం పాపం చేసాం కానీ మనం పాపులం, కానీ ఆయన పాపము చేసి పాపిగా మారలేదు. ఆయనను దేవుడు పాపముగా మారిస్తేనే పాపిగా మారాడు. చేసి పాపిగా మారడానికేను పాపముగా చేయబడ్డానికి తేడా ఉంది. ఇక్కడ ఏంటంటే దేవుడు ఆయన అలా చేసాడు కానీ ఆయనగా పాపిగా ఆయన మారలేదు. మనుషులంగా మనం అలా మారాం. ఆదాం పాపం చేశాడు, ఆదాం నుంచి వచ్చాం, మన అందరం పాపులమే. కానీ క్రీస్తు అలా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు కాబట్టి ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాకపోతే సిలువలో మాత్రం ఆయన పాపిగా మారాడు, శాపముగా మార్చబడ్డాడు. దానికి కూడా కారణం ఏంటి, సిలువలో ఉండగానే ఏదో పాపం చేశాడు కాబట్టి అని కాదు, దేవుడు ఆయననే పాపముగా చేశాడు, పాపముగా మార్చాడు కాబట్టి మన పాపము ఆయన మీద మోపబడింది. అందుకనే ఆయన ఇంకొక మనిషిలాగా వచ్చినప్పటికీను ఇంకొక ఆయన పాపం లేనివాడే. కాకపోతే ఏంటంటే మనము పాపమని ఎప్పుడు అంటాము, సిలువలో ఉన్నప్పుడు అంటాం ఆ మాట. ఏమనంటే పాపముగా మారాడు, ఆయన పాపముగా దేవుడు చేశాడు కాబట్టి పాపగా ఉన్నాడు. అలాగే మన ప్రతినిధిగా మారాడు. అలాగా మనల్ని ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట అలాగే మన నీతిమంతులుగా చేశాడు. పాపమేమో ఆయన చేసి పాపముగా మారలేదు, దేవుడు పాపం మోపాడు కాబట్టి ఆయన పాప అయ్యాడు. అలాగే బైబిల్ అక్కడ పౌలు అన్నాడు, మనం కూడా నీతిమంతులుగా మారామంటే నువ్వేదో నీతి కార్యాలు నువ్వు గొప్పగా చేస్తావు కాబట్టి నువ్వు నీతిమంతుడు క్వాలిఫై అయిపోయాను కాదు. ఎలాగైతే పాపం చేయకుండా పాపం ఆయన మోపబడింది కాబట్టి పాపగా మారాడు. నువ్వే నీతి కార్యాలు చేయలేదు కానీ క్రీస్తు నీతిని తీసుకొచ్చి నీ మీద మోపాడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మారిపోయావు అంతే. ఆయన పాపం చేయకుండా పాపగా మారాడు. నువ్వు నీతి కార్యాలు చేయకుండానే క్రీస్తు నీతి నీ మీద మోపబడ్డం అంటే నువ్వు నీతిమంతుడిగా మారావు. కాబట్టి అందుకే అంటాను, చూడండి, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. క్రీస్తు చాలామంది ఏమంటారంటే ఆయన ఎక్కడ కూడా నేను దేవుడని చెప్పుకోలేదు కదండి అంటారు. ఆయన ఎక్కడ నేను దేవుడని చెప్పుకోలేదు కదా అంటారు. ఇప్పటి బైబిల్ చాలామంది ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, ఆయన ఒకసారి చూడండి యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చేవాడంటే నిత్యజీవం నాకు నేను వారసులు అంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు క్రీస్తు అంటారు, నేను మంచివాడిని నువ్వు ఎందుకు
అన్నారు. ఇప్పుడు చాలామంది అన్యులు కూడా వచనం తీసేమంటారు, ఆయన చెప్పేసాడు చూసారు, ఎవరు మంచోళ్ళు లేరు, నేను మంచోడు కాదు, నన్ను ఎందుకు మంచోడు అనిపిస్తున్నావు అని ఆయన అనేసాడు అంటారు. నన్ను ఎందుకు మంచోడు అనిపిస్తాను, నేను చెడ్డున్నాను కాదు, నన్ను మంచోడు నువ్వు ఎందుకు పిలుస్తావు మాత్రం అనగా నేను చెడ్డున్నాను ఆయన అనలేదు. ఆ మాట కూడా ఆయనతో ఎందుకన్నారు ఆ మాట అంటే, ఆయన ఏంటంటే చిన్నప్పుడు నేను అన్నీ పాటించేస్తాను, నేను చాలా మంచోడిని అనుకున్నాడు ఆయన. ఆ యవనస్తులకి ప్రాబ్లం ఏంటంటే, నేను చాలా మంచోడిని, నేను ఇంత మంచోడిని కాబట్టి ఒక మంచి ఆయన దగ్గర నేను వచ్చాను అనుకున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు క్రీస్తు చేశారంటే, నువ్వు అనుకున్నంత మంచోడు నువ్వేమీ కాదు, నువ్వే కాదు అసలు ఎవరు మంచోళ్ళు కాదు అనడానికే ఏ మనుష్యుడు కూడా కాదు. అంటే బేసిక్గా నేను చాలా మంచోడు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ ప్రాబ్లము లేదు అనుకుంటూ క్రీస్తు దగ్గరకు వచ్చాడు. అందుకు క్రీస్తు అన్నారంటే, నేను కూడా పాపినే అనలేదు ఆయన అక్కడ, నేను కూడా చెడ్డుని అనలేదు, కానీ నువ్వు నన్ను అలా ఎందుకు పిలుస్తున్నావు, ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా మంచోడు కాదు అంటే క్రీస్తు బేస్ ఏం చెప్పారంటే, నువ్వు మంచోడు అనుకున్నావు కదా, నువ్వే కాదు ఎవ్వరు మంచోళ్ళు లేరు అని చెప్పారు. చాలామంది ఏమంటారు, ఆ వచనం తీసుకొని క్రీస్తు చెప్పాడు కదండి, ఆయన కూడా పాపే, ఆయన మంచోడు కదా ఆయన చెప్పాడు అంటారు. ఆయన నోటి నుండి వచ్చిన మాటని సీరియస్గా కనుక అన్యులు తీసుకొని, ఆయన అన్నాడు కదా మంచోడు కాదని, కాబట్టి ఆయన మంచోడు కాదంటే, మరి కొన్ని సందర్భాల్లో నేను దేవుడు ఒకటే అన్నాడు కదా, అప్పుడు ఆ మాట కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి, అప్పుడు ఆ మాట నమ్మాలి. నేను మంచోడు కాదు అన్నాడు కాబట్టి ఆయన కూడా పాపేనండి అని కొంతమంది ఆ మాటను తీసుకుని అంటే, అప్పుడు అదే క్రీస్తు ఇంకో మాట అన్నారు, ఏమని, నేను తండ్రి ఒకటే అన్నారు, అబ్రహాం కంటే ముందు నేను ఉన్నాను అన్నారు. అప్పుడు ఆ మాట చూసుకుంటే ఆయన దేవుడు అని వాళ్ళు నమ్మాలి, కానీ నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రూవ్ చేయడమే వాళ్ళకి ఆలోచన. అర్థం చేసుకోండి, బైబిల్ ఎక్కడ కూడా దేవుడు ఏ పాపము చేయకుండా ఇంకను మనిషిగా ఆయన ఉండి మనకి ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఆయన. అందుకని ఆయన కొంచెం అంతలా రాయబడుతుంది, మన వల్లే శోధింపబడి, అందుకే మనకి ఎగ్జాంపుల్. అందుకనే పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదాను కనుక నేను సిగ్గుపడను, నేను ఆయనకి ఏదైతే అప్పగించానో ఆయన అంతవరకు దాన్ని కాపాడుతాడు, నాకు రూఢిగా నేను నమ్ముతున్నాను, శ్రమలు బట్టి నేను సిగ్గుపడను అన్నాడు పౌలు. ఎందుకని నేను నమ్మిన వాడిని ఎరుగుదును. శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే నేను దేవుని నమ్మాను, ఎందుకంటే నాకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటాం, కానీ పౌలు అంటున్నాడు, నేను అధైర్యపడ్డాక నేను సిగ్గు కూడా పడిన అంటున్నాడు. ఎందుకు సిగ్గుపడినా అంటే, నేను ఆయన ఎలా ఉంటాడో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అంతలాగా దేవుని బాగా ఎరిగి ఉన్నాడు పౌలు, అందుకనే సిగ్గుపడిన అంటున్నాడు. అది మాత్రం కాదు, కానీ అంతవరకు ఆయన పరిపూర్ణంగా నన్ను కాపాడుతాడు, రూఢిగా నాకు నమ్మకం ఉందంటాడు. ఆయన ఏదైతే అప్పగించినా దాన్ని ఆయన చివరి వరకు కాపాడుతాడు, నాకు నమ్మకం నాకు ఉందంటున్నాడు. ఆ దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముతున్నాడు అన్నాడు. అందుకని దేవుడు ఎలా అంటాడో పౌలు తెలుసుకున్నాడు, నమ్మిన వాడిని ఎరుగున్నాడు. అంటాను, క్రీస్తు మనిషిలాగా వచ్చి మనిషితో సహవాసం చేసి నిజంగా క్రీస్తు ఎలా అంటాడో అర్థం చేసుకోవడానికి చాలా సులువైనటువంటి ఒక విధానంలో ఆయన జీవించి మనకు ఒక ఎగ్జాంపుల్ని క్రీస్తు సెట్ చేశాడు. దేవుని మీద ఆధారపడితే లైఫ్ ఎలా ఉంటుంది, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు, దేవుని మీద ఎలా డిపెండ్ అవుతాడు, ఎలా ప్రార్థనలో సమయం గడుపుతాడు, ఇలా ఉన్నప్పుడు జీవితం ఎలా బెటర్గా మారుతుంది. యేసుక్రీస్తుని అందుకంటే యేసు ఊరికి ఏదో అంతమందికి ఆశ్చర్యకరంగా ఆయన జీవించాడంటే గుడ్డిగా అది అయిపోలేదు. ఆయన ప్రతి క్షణం ఆయన దేవుని మీద డిపెండ్ అయ్యాడు, ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఆయన దేవుడు అయ్యుండి కూడా ఇంకనూ మనిషిగా కూడా ఉన్నాడు కాబట్టి దేవుని పైన ఆధారపడడానికి ఆయన ప్రతిరోజు ప్రార్థించడానికి వెళ్ళాడు. ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన చేసిందే ప్రార్థన. అంటే ముఖ్యమైన సందర్భాలు వస్తే ఫస్ట్ నువ్వు దేని చేస్తున్నావు ఆలోచించుకోండి. బైబిల్లో క్రీస్తు అయితే ప్రార్థన చేశారు. రేపు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నప్పుడు ఉదయం లేచాను ఫస్ట్ ప్రార్థన చేశారు. శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు ఏమనుకున్న జ్ఞానంతో ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కదా, చేయలేదు. గెస్సమని తోటలోకి వెళ్ళినప్పుడు మీరు నాతో కూడా ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అన్నారు. అక్కడ ఆయన మేలుకొని ప్రార్థన చేశారు, మనుషులందరూ పడుకుంటే ఆయన ప్రార్థన చేశారు. ఎందుకని ముందున్నటువంటి కార్యం సక్సెస్ఫుల్గా చేయాలంటే ఆ టైంలో దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం ఇంపార్టెంట్ అని గ్రహించాడు. మనం ఏంటంటే గుడ్డిగా వేసుకొని అంత బాగా చేస్తుంటే ఆయన ఊరిన ప్రతిదీ కూడా ఇది చాలా ఈజీగా జరిగిపోయిందండి చాలా అనుకుంటాం. మనం ఈజీగా జరిగిపోలేదు. ఆయన ఏమి చేతకానంలాగా దేవుని మీద చాలా ఎక్కువ డిపెండ్ అయ్యాడు. మనం కొన్నిసార్లు మన బలం మీద ఆధారపడతాం కాబట్టి దేవుని మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. కానీ ఇంకొన్ని యేసుక్రీస్తు అంటే ఆయన మనిషిగా వచ్చి ఎంతగా క్రీస్తు మీద దేవుని మీద ఎంతగా డిపెండ్ అయ్యాడంటే ఆయన నిజంగా చేసిన ప్రతి కార్యము చాలా శ్రేష్టంగా చేయగలిగాడు. దానికి సీక్రెట్ ఏంటంటే ఎవరు కనబడకుండా ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆయన 10 మందికి చెప్పుకోలేదు, నేను ప్రార్థన చేస్తాను చెప్పుకోలేదు. కానీ ఆయన మాట్లాడిన విధానము, ఆయన బోధించిన విధానం, ఆయన పరిచయం చేసిన విధానం, ఆయన స్వస్థపరిచిన విధానం, మనుషులను ప్రేమించే విధానం, అది చూస్తే ఆయన సీక్రెట్గా ఏం చేసి కూడా తెలిసిపోతుంది. ఆయన బయటకు వచ్చిన మనుషుల మధ్య నిలబడినప్పుడు ఆయన ఎఫెక్టివ్గా ఎందుకున్నాడు,
అంటే ఆయన దూరంగా మనుషులకు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడికో కొండ ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆ దూర ప్రాంతానికి వెళ్ళి ఏం చేసి ఎలా తెలుస్తుంది అంటే ఆయన తిరిగి వచ్చిన తర్వాత మనుషులతో ఆయన ఎలా ప్రవర్తించాడు, దాన్ని బట్టి ఆయన మనుషులు కనబడకుండా దూరంగా ఉన్నప్పుడు ఎవరితో సహవాసం చేశాడు, ఎవరితో మాట్లాడంటే క్లియర్గా మనకి ప్రాక్టికల్గా కనబడిపోతుంది. అంటే మన లైఫ్ కూడా నువ్వు లేచిన తర్వాత మనుషులతో డీల్ చేసి వ్యవహరించే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానము, నువ్వు కొన్ని కార్యాలు నువ్వు దేవునికి సంబంధించి కావచ్చు, నీ వ్యక్తిగత నువ్వు బ్రతడానికి చేసుకునే కార్యాలు కావచ్చు, అది బెటర్గా మారాలంటే నువ్వు దేని మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా దేవునితో గడిపేటువంటి సమయం అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పనుల మీద దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దేవునితో నువ్వు గడిపేటువంటి సమయం ఉంటుంది ఖచ్చితంగా, నువ్వు చేసే పనుల మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అది కనుక నువ్వు తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే అప్పుడు ఇంకెక్కువ టైం దేవునితో మనం సమయాన్ని గడుపుతుంది. ఎందుకంటే ఇంకెక్కువగా నీ పనుల మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉండాలి, అప్పుడు ఇంకెక్కువ డిపెండ్ అవుతుంది దేవుని మీద. అందుకని చూడండి, ఈవెన్ ఆయన ఓ రకంగా 100% ఆయన దేవుడు అయ్యి ఉండి 100% మనిషి అయ్యి కూడా ఇంకో మనిషిలాగా ఆయన దేవుని మీద డిపెండ్ అయ్యాడో ప్రార్థన చేశాడు. అప్పుడు మనం ఎంత చేయాలో ఆలోచించండి ఒకసారి. మనకేంటంటే మనకి దేనికి టైం మనకి ఉండదు. చర్చకు రావడానికి టైం ఉంటుంది, వాక్యం టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకుని మనకు టైము ఉండదు. అదే కొన్నిసార్లు ఏంటంటే మనం చర్చకి వెళ్తున్న వాక్యం ఉంటున్నాం, కానీ ఎందుకని కొన్నిసార్లు దేవుని యొక్క సపోర్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. ఎందుకు? దేవుని యొక్క సన్నిధి ఎందుకు మనకు వాస్తవంగా మారట్లేదు అంటే బహుశా నువ్వు ప్రార్థనలో కూడా టైం గడపడం నేర్చుకోలేమో. అది కూడా తీర్చుకొని చూడు, అప్పుడు దేవుడు నీకు ఎంత రియల్లో నీకు అర్థమవుతుంది. దేవుడు నువ్వు నిజంగా రియాలిటీగా అనుభవించగలుగుతావు. దేవుడు అంటే దేవునితో సమయం గడపడం, దేవునితో సహవాసం అంటే ఊహించుకునేటువంటి కార్యం కాదు. దేవునితో సహవాసం రియాలిటీ, దేవుడిని అనుభవించగలటం అంటే రియాలిటీ. ప్రార్థన ద్వారా దేవుని సందర్భం అనుభవించడం రియాలిటీ. అది అంటే అది అనుభవించగలిగేటువంటి ఒక కార్యము, ఊహించుకొని చేసేటువంటి కార్యము కాదు. అంటే అందుకే చూడండి, ఎక్కువైనా సరే నేను చర్చలో చేసే ప్రార్థన గురించి మాట్లాడలేదు, పర్సనల్గా చేసే ప్రార్థన గురించి చెప్తున్నా. అది దేవునితో కొంత సమయం గడిపి చూడండి, దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ చూడండి, మన లైఫ్ ఎంత ఈజీగా దేవుడు మారుస్తాడో. నువ్వెంత బెటర్గా మారిపోతావు, నీ మాట ఎంత బెటర్గా మారుతుంది, నీ కార్యాలు ఎంత బెటర్గా మారుతాయి, నువ్వు కార్యాలు చేసే విధానం ఎంత బెటర్గా మారుతావు ఒకసారి ఆలోచించండి. క్రీస్తు అలాగా డిపెండ్ అయ్యారు కాబట్టి అంత బెటర్గా కార్యాలు చేశారు. ఆయన మనకి ఎగ్జాంపుల్, ఆయన పోలి మనం నడుచుకోవాలి, ఆయన లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మనం కూడా దేవుని మీద డిపెండ్ అయితే మన జీవితం కూడా ఆ దేవుని యొక్క సహాయాన్ని బట్టి మన జీవితం గురించి బెటర్గా దేవుడు మార్చాలి. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామము నాకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2000 సంవత్సరాల క్రితం తండ్రి మా కొరకు శరీరాన్ని ధరించుకొని మా వల్లే ప్రభు వచ్చి ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో ప్రభు మా వల్లే శోధింపబడి పాపం లేనివాడుగా ప్రభు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించావు ప్రభు. కనుక నువ్వు మమ్మల్ని ప్రేరేపిస్తున్నా, మాకు సహాయం చేస్తున్నా. నీవే ప్రభు మాకు అసలైనటువంటి మాదిరివి. కానీ తండ్రి మీ వైపు చూస్తూ ప్రభు మేము కూడా మిమ్మల్ని చూసి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ప్రభు మేము కూడా మా ఈ లోక బ్రతుకుని జీవించడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీలాగా ప్రార్థించేటువంటి ఆశను మాలో పుట్టించండి ప్రభువా. ప్రార్థించేటువంటి ప్రభువా అనుభవంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీలాగా ప్రభువా మాట్లాడగలిగేటువంటి స్థితి, మీలాగా ఆలోచించగలిగే స్థితి ప్రభువా, మీలాగా ప్రేమించగలిగేటువంటి స్థితి ప్రభువా, మీలాగా జీవించేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అది ప్రభువా నీ పైన ఎంతగా మేము ఆధారపడతామో ఎంతగా అలాగ జీవిస్తామని ప్రభు దాని వాక్యం మాకు తెలియజేసావు. ఎక్కడుండేనో ప్రభు మేము తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయంలో మా యొక్క కార్యాలు నెరవేర్చుకోవడానికి, శ్రేష్టంగా మార్చుకోవడానికి మీతో సహవాసం చేసేటువంటి ఒక స్థితిని మాకు దయచేయండి. అట్టి జ్ఞానము ప్రభు, అట్టి ఆత్మీయ దాహాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యమైన ప్రతి బిడ్డ ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు మీతో మరింతగా సహవాసంలో ఎదగటానికి ప్రభు, ప్రార్థన ఎదగటానికి, కార్యములు ప్రభు శ్రేష్టంగా మార్చుకోవడానికి, సంపూర్ణంగా ప్రభు మీ పైన ఆధారపడడానికి, మీ వల్ల నడుచుకోవడానికి ప్రభు, మీ వలే ప్రభు మీ పైన ఆధారపడడానికి ప్రభు, క్రీస్తు వలె ఆధారపడడానికి అట్టి సహాయం ప్రభు, అట్టి మనస్సును మాకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. శరీరానుసారంగా ప్రభు ఎంత బలహీనం అర్థం చేసుకొని మీ పైన ఎంతగా ఆధారపడాలో ప్రభు గ్రహించి మీ పైన ఎక్కువగా ఆధారపడి శ్రేష్టంగా ప్రభు మా యొక్క కార్యాలు మేము జరిగించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ప్రభు ఫలింపచేయండి, దీవించండి, ఆస్వాదించండి. నీ కొరకు జీవించేటువంటి ప్రభు తృష్ణను, ఆశను మాలో నూతనంగా పుట్టించమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి,
ఆమేన్. ఆమేన్. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన